ఇప్పుడు 30,000 ఎకరాల దాకా ఇక్కడ డీనోటిఫై అయ్యి ఆల్రెడీ చేశారు కదా వీళ్ళు. ఇంకా బోర్డు డీనోటిఫై చేయాలనుకుంటున్నారు ఆ నూజివీడు ఆ ఏరియాలో ఉన్నటువంటి కానీ అవన్నీ. ఎందుకంటే ప్రైవేట్ భూములు కొనుక్కోవాలంటే రేట్లు ఎక్కువగానే మొన్న బాలకృష్ణ గారి భార్య కూడా 40 లక్షలు పెట్టుకున్నది కదా. అదే గవర్నమెంట్ భూములు ఉన్నాయంటే కనుక కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సంస్థలు అయ్యో పేరు చెప్పుకుని చేయడానికి అయ్యో వీలు ఉంటాయి. ప్రస్తుతానికి ఒక తతంగం నడుస్తోంది. ఏంటంటే ఒక స్పష్టత లేని పరుగు నడుస్తుంది అక్కడ. ముందేంటి ఈ కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు భూములు కొనేసుకోవాలి. కొనేసుకున్న తర్వాత వీళ్ళు అప్పుడు ప్రకటిస్తారనమాట. ఎందుకంటే ఇప్పుడే ప్రకటిస్తే మహానగరం కిందన అప్పుడు డబ్బులు ఎక్కువ పడతాయి, రేట్లు ఎక్కువ పడతాయి. ఇప్పుడు ఇక్కడ కూడా ఏం చేశారు, ముందు భూములు కొన్నాక కదా అనౌన్స్ చేసింది రాజధాని. ఇక్కడ ఇంకోటి కూడా చిన్నది, అంటే నోటిఫై విషయంలో లేట్ చేయడం, ఒకవేళ చట్టబద్ధత కల్పించేస్తే రేట్లు ఏమైనా పెరిగిపోతాయా? అప్పుడు రైతుల దగ్గర నుంచి కొనడం కూడా భారం అవుతుంది ప్రభుత్వానికి, అందుకే ఏమైనా లేట్ చేస్తున్నారా? అది కాదు, నోటిఫై చేస్తే ఏమవుతుందంటే డెవలప్మెంట్ బెజవాడ గుంటూరుకి వెళ్ళిపోతుందేమో అని భయపడుతున్నారు. క్రిందటిసారి విజయవాడ టు గుంటూరు వీళ్ళు రాజధాని అమరావతి లోపల పెడితే అక్కడికి వెళ్ళి ఎవడు కట్టాడు, ఎందుకు కట్టడు? అదంతా గవర్నమెంట్ చేతిలో. ఆ పక్కన ఉన్నటువంటి పల్లెటూళ్ళకి సంబంధించిన జనాల చేతుల్లో ఉన్న భూములు కొంతమంది అడ్వాన్సులు ఇచ్చారు, కానీ కన్స్ట్రక్షన్ చేయలేదు. ఎందుకని? కోట్ల రూపాయలు బలికినాయి. అదే సందర్భంలో ఈ సెక్రటేరియట్ లో పనిచేసే ఉద్యోగుల నుంచి అందరూ ఎక్కడ కొనుక్కున్నారు, ఏ ఏరియా మీద కాన్సన్ట్రేట్ చేశారు? మీకు ఇవాళకి కూడా ఏ ఏరియా బాగా కనిపించింది? విజయవాడ గుంటూరు మధ్య హైవే పక్కన. అంటే